హాయ్ హలో అండ్ వెల్కమ్ టు అనామిక స్టోరీ వన్. ఇవాళ మనం వినబోయే కథ మీరా, చాప్టర్ 142. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. మంజు, కెమెరా అంటే ఏంటి అని అడిగింది మీరా. కెమెరా అంటే అది మన ఫొటోస్ తీస్తుంది, మన వీడియోస్ తీస్తుంది. ఆగు చూపిస్తా అని తన ఫోన్ తీసి మీరా ఫోటో ఒకటి తీసి, ఇదిగో ఇలా, దీన్ని ఫోటో అంటారు అని మళ్ళీ వీడియో ఆన్ చేసి కొన్ని క్షణాలు మీరాని రికార్డ్ చేసి, ఇదిగో దీని వీడియో అంటారు అని చూపించింది. అదంతా చూసి, అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నామో అవన్నీ తను ఎప్పుడైనా ఎక్కడైనా చూడొచ్చా అని ఫోన్లో వీడియో చూస్తూ అడిగింది మీరా. అవును మీరా, అందుకే అందరికీ అంత కోపం వచ్చింది అని అంది మంజు. అమ్మో, అంటే ఇక్కడ మనం పడుకున్నది, చదువుకుంది అన్నీ ఆ అబ్బాయి చూస్తూ ఉన్నాడా అని కొంచెం బెదిరిపోతూ అడిగింది మీరా. అవును మీరా, కానీ భయపడకు, ఆ పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు కదా, అతను ఆ ఫోన్ తీసుకున్నాడు కదా, ఇప్పుడు అవన్నీ తీసేస్తాడు, వాటిని బయటికి రానివ్వడు అని అంది మంజు. మీరా తొందరగా మంజు చేయి పట్టుకొని, నాకు చాలా భయం వేస్తుంది మంజు, మనం మళ్ళీ ఒకసారి గదిని అంతా శుభ్రం చేసుకుందామా, ఇలాంటి కెమెరాలు ఇంకేమన్నా ఉంటాయేమో చూద్దామా అని భయపడుతూ అంది మీరా. సరే మీరా, అంతా శుభ్రం చేసుకుందాం అని ఇంకొంతమంది పని వాళ్ళని పిలిచి రూమ్ అంతా శుభ్రం చేయాలని వాళ్ళకి హెల్ప్ చేస్తూ అంతా క్లీన్ చేసుకున్నారు మీరా ఇంకా మంజు ఇద్దరు కలిసి. మీరా 1-2 సార్లు మొత్తం రూమ్ అంతా మళ్ళీ చెక్ చేసింది. అప్పుడు కానీ తనకు మనశ్శాంతి దొరకలేదు. ఇప్పుడేం లేవని తెలిసింది కదా, ఇంకా భయపడకు అని అంది మంజు. ఆ పోలీస్ అన్నయ్య నిజంగానే ఆ ఫోటోలు ఆ వీడియోలు అన్నీ తీసేస్తాడా అని మళ్ళీ అడిగింది మీరా. హా, తీసేస్తాడు మీరా, అలాగే రోషన్కి తగ్గిన గుణపాఠం కూడా చెప్తాడు, అదే వాళ్ళ డ్యూటీ అని అంది మంజు. డ్యూటీ అంటే అని అడిగింది మీరా. అంటే పని, అది వాళ్ళ పని, వాళ్ళ బాధ్యత. అతను పోలీస్ ఆఫీసర్ కదా, అలా తప్పుడు పని చేసే వాళ్ళని పట్టుకొని జైల్లో వేసి వాళ్ళకి శిక్ష పడేలా చేయడం తన పని అని అంది మంజు. జైలు అంటే తప్పుడు పని చేసే వాళ్ళని బంధించే చోటు కదా అని అడిగింది మీరా. అవును, నువ్వు బుక్లో చదువుకున్నావు కదా, స్వాతంత్రం పోరాటం అప్పుడు చాలామందిని జైల్లో వేశారు అని, అదే చోటు అని అంది మంజు. అమ్మో, అంత తప్పుడు పని చేశాడా ఆ అబ్బాయి? నాకు ముందు నుంచే ఆ అబ్బాయి అంటే ఇష్టం లేదు తెలుసా, ఎప్పుడు చూడు నన్ను ఎలానో చూస్తూ ఉంటాడు, నాకు చాలా భయం వేసేది అని అంది మీరా. అవును మీరా, నువ్వు చెప్పింది కరెక్టే అయ్యింది చూడు, తను మంచివాడు కాదు అని అంది మంజు. మంజు మరేమో అని అంటూ ఏదో చెప్తూ ఆగిపోయింది మీరా. ఏంటి మీరా అని అడిగింది మంజు. నాకు రేపు నిశ్చితార్థం కదా, ఆ అబ్బాయి కూడా ఇలానే ఉంటే అప్పుడు ఏం చేయాలి అని అడిగింది మీరా. మీరా, అది నువ్వే తెలుసుకోవాలి. ఒకవేళ ఆ అబ్బాయి అలాంటి తప్పుడు వ్యక్తి అయితే వచ్చి మీ నాన్నగారికి చెప్పు, అయ్యగారు అన్నీ చూసుకుంటారు. లేదా అన్నయ్య ఉన్నాడు కదా, అన్నయ్యకి చెప్పు. చక్రిబాబు గారు కూడా ఉన్నారు, ఎవ్వరికైనా చెప్పు, అందరూ నీకు సహాయం చేస్తారు అని అంది మంజు. అయితే ఆ అబ్బాయి చేతిలో కనుక కెమెరా ఉంటే నేను నాన్నకి చెప్తాను అని అమాయకంగా అంది మీరా. అయ్యో మీరా, కెమెరా ఉన్నంత మాత్రాన ఆ అబ్బాయి చెడ్డవాడవ్వడు. చూడు, నా చేతిలో కూడా కెమెరా ఉంది, ఈ ఫోన్లో కెమెరా ఉంది, నేను తప్పుడు మనిషినా? వస్తువు మంచిది చెడ్డది అని ఉండదు మీరా, దాన్ని ఉపయోగించే వాళ్ళ బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది అని మీరాకి అర్థమయ్యేలా చెప్పాలని చూసింది మంజు. సరిగ్గా చెప్పావు మంజు అంటూ లోపలికి వచ్చింది సూరమ్మత్త. బామ్మ, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? పిలిస్తే నేనే వచ్చేదాన్ని కదా అని సూరమ్మత్తని చూసి అంది మీరా. నీతో మాట్లాడదామని వచ్చాను తల్లి అని లోపలికి వచ్చి మీరా పక్కన కూర్చొని, చూడు, ఒక వస్తువు మంచిదా చెడ్డదా అని ఉండదు, ఆ వస్తువుని ఉపయోగించే వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. వస్తువు మంచికి ఉపయోగిస్తే మంచివాడు, చెడుకి ఉపయోగిస్తే చెడ్డవాడు అని ప్రేమగా చెప్పింది సూరమ్మత్త. అవును మీరా, ఈ కెమెరా వల్ల ఎన్ని మంచి పనులు జరిగాయో తెలుసా,
కొంతమంది న్యూస్ రిపోర్టర్స్ చెడ్డ పనులు చేసే వాళ్ళని కూడా క్యాప్చర్ చేసి అంటే ఫోటోలు తీసి వీడియోలు తీసి అవి అందరికీ చూపించారు. వాళ్ళు చెడ్డ వాళ్ళని నిరూపించారు. అలాగే కొంతమంది ఒక అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తిస్తుంటే ఈ కెమెరాలో వీడియో రికార్డింగ్ అయిపోయింది, అది కోర్టులో చూపిస్తే ఆ చెడ్డ వ్యక్తులకి శిక్ష పడింది అని కెమెరా ఉపయోగాలు కూడా చెప్పింది మంజు. మీరా మనసులో నుంచి కెమెరా భయం తీసేయాలి అని ప్రయత్నిస్తూ ఉంది మంజు. ఓ, అయితే మనం ఉపయోగించే దాన్ని బట్టి ఆ వస్తువు మంచిదా లేదా చెడుదా అవుతుందా అని మళ్ళీ అడిగింది మీరా. వస్తువు మంచిది చెడ్డది అవ్వదు మీరా, మనిషి అవుతాడు అని అంది మంజు. ఓ అలాగా, సరే అని అంది మీరా. ఇప్పుడు నువ్వు రోషన్ గురించి భయపడకు, ఇక్కడ అందరూ నీకు కావలసిన వాళ్ళే ఉన్నారు, నువ్వు చెప్తే వినేవాళ్లే ఉన్నారు, సరేనా అని అంది సూరమ్మత్త. మరి తర్వాత ఏం జరిగిందంటారు? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్స్లో. వింటూనే ఉండండి ఈ స్టోరీ మీరా, మీ అనామిక స్టోరీ వరల్డ్ ఛానల్లో మీ హోస్ట్ అనామికతో. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని ఇంకా స్టోరీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో షేర్ చేయండి. ఈ స్టోరీలో మీకు ఏం నచ్చుతుందో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఈ స్టోరీని మీరు పూర్తిగా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, బయోలో కూడా లింక్ ఉంది, క్లిక్ చేసి స్టోరీని పూర్తిగా చదివేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ లవ్ అండ్ సపోర్ట్. టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.